మా కోడల్ని మీ అమ్మాయి అనుకుని కుటుంబ సమేతంగా పెళ్లికొచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు పెళ్లికొస్తే అయ్యేది పెళ్లి కాదురా, మా చావు. విజయాంబిక గారు, ఆ పెళ్లి కార్డు మీద మా ఇద్దరి ఫోటోలున్నాయి. ఇప్పుడు ఆ పెళ్లి కార్డులు చూస్తే ఏంటి పరిస్థితి? ఇదిగోండి మేడం పెళ్లి పత్రిక, మీరు తప్పకుండా రావాలి. నేను మీకు అనాథాశ్రమంలోనే మాటిచ్చాను, మాట తప్పను. ఖచ్చితంగా ఈ పెళ్లికొస్తాను. సార్, మేడం గారితో పాటు మీరు కూడా వస్తే బాగుంటుంది సార్. మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగే. సంతోషం సార్, చాలా సంతోషం. మేము వచ్చింది ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం కోసం సార్, కానీ మీరు కూడా మా అబ్బాయి పెళ్లికి వస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. బయలుదేరుతాం సార్. మంచిది. వస్తాం మేడం. మంచిది. దీపక్, వెళ్ళేది ఒకటి చెయ్యి. అమ్మో, సూర్యప్రతాప్ విరూపాక్షి ఫోటోలు చూడలేదు. చూసుంటే నేను అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. దీన్ని అర్జెంటుగా లోపల దాచిపెట్టాలి. కోమలి, ఏం చేస్తున్నావు? ఈ వెడ్డింగ్ కార్డ్ బయట ఉంటే చాలా ప్రమాదం కదా విజయాంబిక గారు, అందుకే దాచిద్దామని చూస్తున్నాను. ఈ కార్డు బయట ఉండడం కాదు కోమలి, అసలు ఈ కార్డు ఉండడమే ప్రమాదం. కోమలని నేను సొంతం చేసుకోవాలనుకుంటుంటే మధ్యలో వీడొకడు. దీపక్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు దీపక్? ఎందుకు చింపుతావు? నిన్నే దీపక్. అయ్యో విజయాంబిక గారు, నా పెళ్లి శుభలేఖ అలా చించేస్తుంటే అడ్డు చెప్పకుండా అలా చూస్తారేంటి? నీ కొంచెం కూడా భయం లేకుండా పోయింది కోమలి. అసలు ఈ శుభలేఖని మావయ్య కాని అత్తయ్య గాని చూసుంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? అలా అని శుభలేఖని చించేస్తావా? ఉండు బంటి, నీకోసం జ్యూస్ చేసి తీసుకొస్తాను. సరే అమ్మమ్మ. బంటి, బంటి, కాలికి బ్యాండేజ్ ఏంటి? ఏమైంది? ఏమైంది? మెట్లు దిగుతూ పడిపోయానమ్మా, కానీ ఎలా పడిపోయానో అర్థం కావట్లేదు లేదు. బంటి చూసుకోవాలి కదా బంటి. నేను ఎప్పట్లాగే దిగాను నాన్న, నేను ఎవరో నెట్టేసినట్లయింది.
చూసేలోపు కింద పడాను. సమయానికి బంటిని తోసేశాను కాబట్టి వాళ్ళెవరూ ఆ శుభలేఖను చూడలేదు. అయినా ఇదేమి వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ కార్డ్ కాదు కదా, ఇలాంటివి చాలా ప్రింట్ చేయించుంటారు. మీ మావయ్య వాళ్ళ దగ్గర చాలానే ఉండుంటాయిలే, మళ్ళీ తీసుకోవచ్చు. ఏయ్, వెడ్డింగ్ కార్డులు ఎన్ని కాపీలున్నా ఇలా చించేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ డాక్టర్. నేను మీకు తొందరలోనే కాల్ చేస్తాను. ఖచ్చితంగా ఆ ఇంజెక్షన్ మాకు హెల్ప్ అవుతుంది. నేను వేరే కాల్ మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తాను. హలో డాక్టర్, రాఘవ్ ఎలా ఉన్నాడు? ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు రాజు. కాకపోతే అంతకన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఏం డాక్టర్ అది? ఇలాంటి కోమా పేషెంట్లు 2-3 వారాల్లోనే కోలుకునేలా చేసే ఇంజెక్షన్లు అమెరికాలో కనుగొన్నారంట. ఇప్పుడే నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్పారు. కాకపోతే ఆ ఇంజెక్షన్ ఖరీదు చాలా ఎక్కువంట. డాక్టర్, డబ్బు గురించి మీరేం ఆలోచించొద్దు. అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఇంజెక్షన్ తెప్పించండి. ఎలాగైనా రాఘవ కోమా నుండి బయటికి రావాలి డాక్టర్. అయితే ఓకే రాజు, నేను తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఆ మనీ అరేంజ్ చేసుకో.